హాయ్ అండి, వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో మీకు ఈరోజు ఒక బలవర్ధకమైన జావా ఐటమ్ చెప్తున్నాను. జస్ట్ విత్ ఇన్ 5 minutesలో అయిపోయే ఐటము. సో రాగి మాల్ట్, రాగి జావా అంటాం కదా, దీన్నే మనం ఏమంటారు, ఫింగర్ మిల్లెట్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో చాలామంది కంప్లైంట్ ఏంటంటే రాగి జావా చేస్తే ఉండలు కడతాయి, కష్టం అవుతుంది అండ్ టేస్టీగా ఉండదు, ఇలా రకరకాలుగా చెప్తారు. అసలు మనకి ఒక తాగాలి, నేను హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అన్న ఒక పెద్ద కమిట్మెంట్ కనుక ఉంటే ఏది కష్టం కాదు అనేది నా ఎక్స్పీరియన్స్. సో మేము దాదాపుగా తరచుగా ఫ్రీక్వెంట్గా తాగుతూనే ఉంటాము రాగి జావా. సో ఈ రాగి మాల్ట్ వచ్చేసి నేను రాగులు మొలకెత్తిన తర్వాత వాటిని ఆరబెట్టి కొంచెం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నది, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఎందుకు రాగి జావ తాగాలి, నేను ఇది ఇందులో పోస్తూ మీకు ఫస్ట్ ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మనం చల్లటీలలో రాగి జావ ఒక్క గ్లాస్కి, కొలత కూడా వినండి, ఒక్క గ్లాస్కి మంచినీళ్ళు తాగే ఒక్క గ్లాస్కి 1 టీ స్పూన్ నిండుగా పొడి సరిపోతుందండి. సో దానిని మనం ఫస్ట్ ఇలా వాటర్లో కలిపి పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 4 గ్లాసెస్ చేస్తున్నాను. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా వాటర్ మరగాలి. ఫుల్ మరిగిన తర్వాత బాగా బబుల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ధారగా మనం పోసుకోవాలి. అస్సలు ఉండలు కట్టే క్వశ్చనే ఉండదండి. సో ఇప్పుడు నేను మీకు పోస్తూ చెప్తాను ఎందుకు రాగి జావ తాగాలి. 5 నిమిషాల్లో తయారయ్యే రాగి జావని తాగాల్సిన అవసరం ఏంటి అంటే, హై రిచ్ ఇన్ కాల్షియం, ఐరన్ అండ్ కాల్షియం, ఈ డైజెషన్ బాగా అవుతుందని ఈవెన్ 28 బేబీస్కి కూడా రాగి జావా, రాగి పోరిజ్ ఇట్లా అంబలిలాగా చేసి, జావలాగా చేసి, ఉగ్గులాగా చేసి పెడుతుంటారు. సో దీన్ని కలుపుతూ ఉండాలి, స్టిచ్ చేస్తూ ఉండాలి ఇలా. సో ఒక మంచి పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని ఆపేసుకోవాలి, అంతే. సో వేడిగా తాగొచ్చు, చల్లార్చుకొని మజ్జిగ కలుపుకొని కూడా తాగొచ్చు, కొంచెం ఉప్పు వేసుకొని తాగొచ్చు. ఏది లేకుండా, నేనైతే అసలు ఉప్పు లేకుండానే తాగుతాను. బాబు వాళ్ళకి ఉప్పు వేస్తాం కానీ ఉప్పు లేకుండానే నేను తాగేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో కాల్షియం, ఐరన్ రిచ్, ప్రోటీన్ రిచ్, ఫైబర్ అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్, నేను మీకు నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా గ్లూకోజ్ని మన బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి మంచి ఫుడ్ ఐటమ్ అన్నమాట. అండ్ స్కిన్కి చాలా మంచిది, ఆడవాళ్ళకి బాగా అవసరమైన, అంటే ఇష్టపడేది హెయిర్ అండ్ స్కిన్. హెయిర్ గ్రోత్ బాగా జరుగుతుంది, స్కిన్ టోన్ మంచిగా అవుతుంది, స్కిన్ చాలా అంటే టెండర్గా అవుతుంది అనమాట. డెడ్ సెల్స్ అన్నీ పోయి చాలా టెండర్గా మారుతుంది మన స్కిన్. అండ్ దెన్ ఇంకా రిలాక్సేషన్ అనమాట. మన రాగి జావ తాగితే చాలా కడుపులో ఒక సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రాగి జావని చూసారా చేసి, ఇందులో వేడి పోస్తే వేడిగా ఉంటుంది, చల్ల పోస్తే చల్లగా ఉంటుంది కదా. సో ఇందులో పోసేసి పెట్టేస్తే హ్యాపీగా మనం డే అంతా అంటే 4 hours మేము ఏదైనా ఫుడ్ 4 to 5 hours లోపలే కంప్లీట్ చేస్తాము. సో తర్వాత దాంట్లో లైఫ్ ఉండదు అనేది ఒక కాన్సెప్ట్. 3 to 4 hours కంప్లీట్ చేసేయాలి. ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు తినరా అంటే ఇంకా ఎప్పుడో ఒకసారి వేరు కదా, మనం ఇంట్లో చేయగలిగినంత వరకు మనం చేసుకోవడం చాలా బెటర్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఉడుకు వచ్చేదాకా ఉడికించుకుందాం. సో ఎంత టైం పట్టింది చెప్పండి. సో మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. సో ఇందులో కొంచెం హిమాలయన్ పింక్ సాల్ట్ మీకు చూపించాను కదా, నిన్న శనిగల వీడియోలో చూపించాను. ఆరోగ్య రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్, సైంధవ లవణము అంటాం కదా, అది వేస్తున్నాను.
రుచికి సరిపడా వేసుకోవద్దు. ఎంత వీలైతే అంత సాల్ట్ తక్కువ వాడకం చేసుకోవాలి. సో కొందరు రైస్లో కూడా సాల్ట్ వేసుకుంటుంటారు, అండ్ కొందరు మళ్ళీ ప్లేట్లో పక్కన వడ్డించుకొని వంటల్లో వేసుకుంటారు, అస్సలు అడ్జస్ట్ అవ్వరు. సో అస్సలు సాల్ట్ చాలా మినిమైజ్ చేయాలి. ఉప్పు కారం ఎంత తక్కువ తీసుకుంటే మనం ఎక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకోగలుగుతాం కదా. సో ఇది మన రాగి జావా ఉడుకుతూ ఉంది. సో ఇక్కడ పక్కన శనగలు అండ్ ఇక్కడ పక్కన రాగి జావా. ఈరోజు ఇదిగో చూడండి ఉడుకొచ్చేసింది. ఈరోజు మా బాబు ట్రెక్కింగ్కి వెళ్తున్నాడు. సో అందుకని వాడికి డే అంతా కూడా అక్కడ ట్రెక్కింగ్లో హెల్దీ అండ్ ఎనర్జీ స్నాక్ అన్నమాట ఇది. చూడండి నేను వాడికి వాడి ఫ్రెండ్స్కి కొంచెం ఆలు వేస్తే ఏమవుతుందంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ ఇష్టపడతారనమాట. సో అందుకని 1-2 ఒక్క ఆలుగడ్డ మా కొరకి చేస్తే జస్ట్ ఒక ఆలు వేస్తాను. శనగలతో పాటు ఒక ఆలు ఉడికిచ్చేసుకుంటే మనకి అది గ్రేవీ అండ్ ఆ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. శనగలు అంతా విడివిడిగా అయిపోతాయి కదా. సో ఇది చూసారా, ఇక్కడ అయిపోయింది మన రాగి జావా. బలవర్ధకమైన పోషకాల ఘని, ఫైబర్ రీచ్, ప్రోటీన్ రీచ్, కాల్షియం రీచ్, ఐరన్ రీచ్. సో జుట్టుకి స్కిన్కి చాలా మంచిది. ఈవెన్ ఫీడింగ్ మదర్స్కి కనుక రోజు రాగి జావ పెడితే వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు. సో ఇన్ని బెనిఫిట్స్ 5 నిమిషాల్లో తయారయ్యే రాగి జావని అందరూ తీసుకుంటారని ఆశిస్తూ, హెల్దీగా తయారవ్వడమే మన మెయిన్ కాన్సెప్ట్ కదా. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.